నీలాగా పదవులు ఆశించిన వాళ్ళు ఎవరు కూడా శాశ్వతంగా ఉన్న దాఖలాలు లేదు. ఆయారాం గయారాములు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇక్కడ కార్యకర్త శాశ్వతం. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి సర్వస్వం. అంతే తప్ప దీంట్లో ఎవరికి సొంత విషయాలు, సొంత అవసరాలు, సొంత గొడవలు తీసుకురాకుండా ఉంటే మంచిదని చెప్పి అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఏదైనా కూడా సరే వెళ్తే వెళ్ళావు, నీ అవసరం కోసం వెళ్ళావు, గౌరవప్రదంగా మరి ఇవాళ తెలుగుదేశం పార్టీ నీకు 2 సార్లు అవకాశం ఇచ్చింది. గౌరవంగా ఉంటే మేము కూడా గౌరవంగా వ్యవహరిస్తాం. నువ్వు అగౌరవంగా అధినాయకుడిని మాట్లాడితే మేము ఖచ్చితంగా సహించేది లేదు. మేము తెలుగుదేశం పార్టీకి నిబద్ధత కలిగిన కార్యకర్తలు. సగటు కార్యకర్త ఆవేదనే నేను చెప్పే మాటలు కూడా ఇవాళ ప్రస్ఫుటించినవి తప్ప ఇదేం రాజకీయ ప్రసంగం కాదు. నాకు రాజకీయ అవసరాలు అంతకన్నా లేవు. నేను ఏ రోజు పదవి ఆశించలేదు. ఒక కార్యకర్తగా ఉండడానికే నేను ఎప్పటికీ ఇష్టపడతానని చెప్పి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ అన్నదమ్ములు తాగదా అంటున్నావు, నా కుటుంబంలో చిచ్చు పెట్టారన్నావు, నీ పక్కన తిరిగారు కొనకల నారాయణరావు. అన్నదమ్ములు ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకోవయా. అన్నదమ్ములు ఎలా ఉండాలో మన జగ్గపేట శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య గారి కుటుంబాన్ని చూసి నేర్చుకోవయా. ఇది కాదా పద్ధతి? తమ్ముడికి పదవి ఇస్తే ఏమవుతుంది? నీ అహంకారం దెబ్బతిన్నది ఏముంది ఇక్కడ? నీకు అవకాశం ఇవ్వలేదు ఆ రోజు గద్దె గారిని కాదని పార్టీ. ఆ రోజు చంద్రబాబు నాయుడు దేవుడా, ఇవాళ దెయ్యమా? తప్పు నాని, సర్దిద్దుకో, ప్రవర్తన మార్చుకో, 10 కాలాల పాటు ఉంటావు ప్రజల్లో. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడితే ఎంతో మంది చరిత్రలో కలిసిపోయారు, వాళ్ళలో నువ్వు ఒకడవుతావు అని చెప్పి తెలియజేసుకుంటావు. ఈ యొక్క తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మనమందరం చూస్తా ఉన్నాం. స్థానిక పార్లమెంట్ సభ్యులు కేశినేని నాని గారు ఈ మధ్యకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవటం, అలాగే ఎవరైతే రాష్ట్రాన్ని వినాశనంతో మొదలుపెట్టాడో, రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడో, రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక దూశాడో, అభివృద్ధికి 0 పేరుతో అవార్డు పొందాడో, అలాంటి వ్యక్తి దగ్గర, ఒక సైకో పరిపాలన దగ్గర నానిగా చేరటం అనేది చాలా దురదృష్టకరం. నారా చంద్రబాబు నాయుడు గారు నీతికి నిజాయితీకి మారు పేరు అని మన అందరికీ తెలుసు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు అందరికీ తెలుసు. మలాంటి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీలో అనేక సందర్భాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ఏ కార్యక్రమంలో కూడా పాల్గొకుండా ప్రజల నుంచి దూరం అయ్యారు తప్ప ఎప్పుడు కూడా ప్రజల్ని కానీ కార్యకర్తల్ని దగ్గర అయ్యే అవకాశం ఆయన తీసుకోలేదు. పార్టీలో ఆయనకు సముచిత స్థానం, గౌరవం కల్పించి తెలుగుదేశం పార్టీ కేవలం ఒక వ్యక్తిగత కారణాలు, ముఖ్యంగా ఆయన ఈగో, అహం, ఆయన ఈగోతో ఆయన ప్రవర్తించిన వ్యవహారం తీరు కానీ, ఆయన మాట్లాడిన మాటలు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు సహించరు. గతంలో మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ప్రయాణం చేసి ఉన్నాం. మనం అనేక సందర్భాల్లో ఆయన తెలియజేయడం జరిగింది, మీరు చేస్తుంది తప్పు, ఇది రాష్ట్రం పట్ల, రాష్ట్ర అధినాయకుడు, మన తెలుగుదేశం పార్టీ అధినాయకుల పట్ల మీరు చేస్తున్న ప్రవర్తన తప్పు, మీరు మార్చుకోవాలి. రాష్ట్రానికి అవసరం నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడే మాటలు పార్టీకి కానీ, అధినాయకుడు కానీ, అలాగే నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులు కానీ, లోకేష్ గారు కానీ చాలా బాధ కలిగించాయి. అయినప్పుడు కూడా పార్టీ చాలా ఓర్పుతో ఆయనతో ప్రవర్తించింది. ఈరోజు మీరు స్వార్థం కోసం తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవాన్ని 10 ఏళ్లుగా మీరు ఒక పార్లమెంట్ సభ్యులుగా అనుభవించి చివరిలో మీ స్వార్థం కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఊసరవెల్లందరూ కూడా ఒక చోట చేరాయి. గతంలో ఇదే ప్రజారాజ్యం పార్టీ నుంచి మా స్థానిక శాసనసభ్యులు వెల్లంపల్లి కూడా అక్కడి నుంచి మొదలెట్టాడు ప్రయాణం.
కేశినేని నాని గారు కూడా అక్కడి నుంచి ప్రయాణం మొదలెట్టారు. అన్ని పార్టీలు వెల్లంపల్లి మారిపోయాడు. ఇప్పుడు కేశినేని నాని గారికి కూడా అదే పేరు పెట్టాల్సిన అవసరం కనపడతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలందరూ కోరుతా ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి కావాలని. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని చెప్పి ప్రజలు ఆశిస్తా ఉన్నారు. మనకు కొత్త సూర్యోదయం కావాలి. ఈ రోజు వరకు మనం సూర్యాస్తం చూస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. వైకాపా సీట్లన్నీ ఖాళీ అయిపోయి ఆ బెంచ్లన్నీ ఖాళీ కనబడతా ఉంటే ఈయన వెళ్ళి ఆ బెంచ్లో ఫస్ట్ రోలో కూర్చుంటా అంటాడు. జగన్మోహన్ రెడ్డి 170 సీట్లు కూడా గెలవలేని పరిస్థితి. అసలు క్యాండిడేట్లే దొరకట్లేదని చెప్తా ఉంటే అక్కడ ఈయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుంటా అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఒక సైకో అని అంటా ఉంటాం. మరి అలాంటి సైకోతో ఈయన ఎలా ప్రయాణం చేస్తాడో ఈయన అహంతో వారిద్దరు కూడా నాకు తెలిసి మేడం ఒక వారం కూడా ఎక్కువ ఉండలేరు వాళ్ళు. ఎవరికి వాళ్ళ అహం. కేశినేని నాని గారు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. తెలుగుదేశం పార్టీ ఒక దేవాలయం. మీరు కేవలం పూజారి మాత్రమే. భక్తులు తెలుగుదేశం పార్టీకి చాలా మంది ఉన్నారు. మీరు మారినంత మాత్రం దేవాలయానికి భక్తులు ఉంటారు. దేవుడికి భక్త పూజలు జరుగుతూ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు వెళ్ళిన మీరు ఒంటరిగానే ఉండిపోతారు. రేపు జరగబోయే ఎలక్షన్ లో తప్పనిసరిగా మిమ్మల్ని ఓటమి చేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరఫున కార్యకర్తలందరూ కూడా ఏకతాటి మీద ఉంటున్నాం. కాబట్టి నిన్న మేమందరం కూడా నారా లోకేష్ గారి దగ్గర వెళ్ళి మా మద్దతు అంతా తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి నమ్ముకున్నాం. తెలుగుదేశం పార్టీ మమ్మల్ని అందరూ నమ్ముకుంది. ఎట్టి పరిస్థితుల్లో తల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వదులుకునే ప్రసక్తే లేదని చెప్పి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అలాగే నారా లోకేష్ గారిని కూడా మేమందరం కూడా కలవడం జరిగింది. ఒక స్పష్టమైన భరోసా హామీ ఇవ్వడం జరిగింది. ఏ ఒక్కరు కూడా పశ్చిమ నియోజకవర్గంలో కాదు, ఎన్టీఆర్ జిల్లా ప్రతి గ్రామంలో కూడా ఆయనతో పాటు వెళ్ళడానికి ప్రయాణం చేయడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి కూడా మనం పళ్ళ గురించి చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రజలందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ముందుకెళ్ళాలి, ప్రజల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. మీరు మీ భవిష్యత్తు కోసం వెళ్ళారు, ప్రజల రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు కొంచెం ఆలోచించి మాట్లాడాల్సిందిగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో మేమందరూ కూడా నోరు విప్పే పరిస్థితి తీసుకురావద్దు. నారా చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు కానీ, మా లోకేష్ గారు కానీ మీరు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా తప్పనిసరిగా దానికి ధీటుగా సమాధానం చెప్తామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా చెప్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.